మీ అమ్మని ఎన్నిసార్లు కొట్టినా? చాలా సార్లు కొట్టినా. నేను ఎప్పుడైనా కొట్టినానా? కొట్టేదాకా తెచ్చుకో. ఎప్పుడు ఒకళ్ళ గురించి ఆలోచించడం న్యాయం కాదు. మనకి 2 కళ్ళు ఉన్నాయి. నేను దేని గురించి చెప్తున్నానో మీకు అర్థమైందనుకుంటా. ఆ పేరు కూడా ఇంట్లో పలకడానికి వీల్లేదు. అనుకున్నంత తేలిగ్గా, చెప్పినంత సులువుగా అన్నీ మర్చిపోవడానికి కుదరదు. ఇందు కూడా నా బిడ్డే. చూశారా అత్తయ్య, కన్న తండ్రే కన్న బిడ్డని ఇంత దారుణంగా శిక్షించొచ్చా? ఏం చేస్తాం రమణి, వాడికి ఎలా చెప్తే అర్థం చేసుకుంటాడో అర్థం కావటం లేదు. షూర్ రేపు లంచ్ తర్వాత నేను కాల్ చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ. మధు మేడంకి దగ్గర కాకూడదని ఉద్యోగం ఇచ్చి బిజీగా ఉంచాలనుకున్నారు. పాపం రోజంతా కష్టపడి ఆ స్ట్రెస్తోనే ఇప్పుడు ఆదమర్చి మీ భుజం మీదే వాలి సేద తీరుతున్నారు. కొన్ని అంతే, ఎంత వద్దనుకున్నా ఇలా జరిగిపోతూ ఉంటాయి. ఇప్పుడు చూస్తా ఈయన గారు ఏం చేస్తారో. పాపం వద్దులే. వర్క్ టైర్డ్నెస్తో బాగా నిద్రపోతున్నట్టుంది. నిద్ర చెడగొట్టిన పాపం నాకెందుకు? ఏదైనా మంచి పాట పాడొచ్చు కదా సార్? దేనికిరా? మేడం గారు ఆదమర్చి మీ భుజం మీద వాలిపోయి నిద్రపోతున్నారు కదా సార్. రే, ఇక్కడేంట్రా నీ చూపు? నోరు మూసుకుని ముందు చూసి డ్రైవ్ చేయి. అలాగే. ఒడినే తలగడగా మార్చెను కాపురం, జతగా నీ ఉంటే గుడిసే గోపురం. నాలో సంబరం ఏంటి దారుణం, ప్రేమే కారణం బతుకే బృందావనం. ముద్దుగా ఉంది నీ కోపం, సర్దుకుపోనా నీ కోసం. ముద్దుగా ఉంది నీ కోపం, సర్దుకుపోనా నీ కోసం. పండుకున్నమే నిండుకున్నదే గుండెల్లో నువ్వే ఉంటే. భగవంతుడా, నీ సన్నిధిలో వీళ్ళిద్దరినీ మూడుముల బంధంతో ఒకటి చేశావు. వీళ్ళ పెళ్ళైనప్పుడు వీళ్ళ బంధం నిలబడుతుందో లేదో అని ఒక భయం ఉండేది. కానీ ఇప్పుడు వీళ్ళ బంధం బలపడుతుందని నిరూపిస్తున్నావు. ఈ జంట 100 ఏళ్ళు చల్లగా ఉండేలా చూడు స్వామి. ఇందు,
ఇదిగో నీకోసం ఫ్రూట్స్ తీసుకొచ్చాను, తిను. నేను తర్వాత తింటాను. అక్కడ పెట్టేసి వెళ్ళండి. నన్ను చాలా హర్ట్ చేస్తున్నావు విందు. మీరు మీ అమ్మ వాళ్ళు నన్ను హర్ట్ చేసిన దానికంటే నేనేం హర్ట్ చేశాను? జరిగిపోయిన దాని గురించి ఇలా మాట్లాడి నన్ను ఇంకా హర్ట్ చేయకు. నీకోసం ప్రేమగా ఫ్రూట్స్ తీసుకొచ్చి కట్ చేసి తినిపిస్తుంటే అవాయిడ్ చేస్తున్నావు. ఇది నాకు చాలా ఇన్సల్టింగ్గా ఉంది. తర్వాత తింటానని చెప్పినందుకే మీకు ఇన్సల్టింగ్గా ఉంటే మీరు మీ మాటలతో నన్ను ఎన్నిసార్లు ఇన్సల్ట్ చేసి ఉంటారు? సారీ చెప్తున్నాను కదా ఇందు. మా అమ్మ అక్క వాళ్ళు కూడా ఇప్పుడు ఎలాగుంటున్నారో నువ్వు చూస్తున్నావు కదా. నువ్వు కాస్త అర్థం చేసుకోవాలి. బాగా అర్థమవుతోంది నాకు. బాగా అర్థం చేసుకునేనా నాతో ఇలా మాట్లాడుతున్నావు? మా చెల్లెలు డబ్బున్న ఇంటి కోడలు కాబట్టి అనుకోకుండా మా చెల్లెలు ఇంట్లో అడుగు పెట్టేసరికి మీ అందరిలో ఎప్పుడూ లేని మార్పు వచ్చేసింది. ఉన్నట్టుండి ఏదో మాయ చేసినట్టు ఇలా మంచోళ్ళు అయిపోయారు. అదేం లేదెందు. మనుషులు ఎప్పుడు ఒకేలా ఉంటారా ఏంటి? డబ్బు లేకపోవడం ఎవరికైనా ఒక స్ట్రెస్సే. ఆ స్ట్రెస్లో ఏదో అలా పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తుంటారు. అయినా అదంతా అయిపోయింది కదా, అది గతం. ఇప్పటి నుంచి అలా కాదు. నేను కూడా బిజినెస్కి సంబంధించిన ఆలోచనలన్నీ పక్కన పెట్టి ఏదైనా ఉద్యోగం చేసుకోవాలి అనుకుంటున్నాను. మనిద్దరం కలిసి కొన్నాళ్ల పాటు మంచిగా ఉద్యోగం చేసుకుని కొంత డబ్బులు కూడబెట్టి లేకపోతే చిన్న చిన్న ఇన్వెస్ట్మెంట్లు చేసుకొని కొంతకాలం తర్వాత మన దగ్గర కనీసం 50% పెట్టుబడైనా ఉన్నప్పుడు మంచి బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. అంతవరకు నేను ఉద్యోగమే చేస్తాను. ఇద్దరం కలిసి జాబ్ చేసుకుందాం ఇందు. ఏంటి నవ్వుతున్నావు? ఆ నవ్వుకి అర్థమేంటి? నేనేం ఎగతాళిగా నవ్వలేదు. నాలో నేనేదో తలుచుకొని చిన్న నవ్వు నవ్వాను అంతే తప్ప నేను నిన్ను అవమానించాలనైతే నవ్వలేదు. ప్లీజ్ ఇందు, ఇప్పుడు నీ ఇష్టానికి తగ్గట్టే బ్రతుకుదామంటున్నా కదా. నువ్వు ఏం చెప్పినా వినాలనుకుంటున్నాను. నేను ఉద్యోగం చేస్తాను. రేపటి నుంచే ఉద్యోగ ప్రయత్నాలు కూడా మొదలు పెడతాను. నువ్వు నన్ను నమ్మించడానికి ఎంతో నిజాయితీగా మాట్లాడడానికి ప్రయత్నిస్తున్నావు. ప్రయత్నించడం కాదెందు, నేను నిజంగానే నిజాయితీగా చెప్తున్నాను. నన్ను నమ్ము. మీరు నిజంగా మారుండి 100% మనస్ఫూర్తిగా మీ మనసులో నుండే ఈ మాటలు వస్తున్నా నేను నమ్మే స్థితిలో లేను. ఎందుకంటే ఆల్రెడీ చాలాసార్లు నమ్మి మోసపోయాను. ఇప్పుడు మీరు చెప్పేది నిజమైనా అబద్ధమైనా నాకేం పెద్దగా తేడా తెలియట్లేదు. ప్లీజ్ ఇందు, ఈ ఒక్కసారికైనా నన్ను నమ్ము. నిజంగానే నేను మారిపోయాను ఇందు. నేను మారినా కూడా నువ్వు నమ్మకపోతే నేను ఏం చేయను? నమ్మకం అనేది నీ మాటల వల్ల నాకు కలగదు. చేతల వల్ల కలుగుతుందేమో చూద్దాం.